ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. ఈ నెల 15 వరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది కోర్టు. అయితే కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం 4 గంటలకు తిహార్ జైలుకు వచ్చారు. 14/8 అడుగుల గది ఆయనకు కేటాయించారు. జైలు మొదటి రోజు ఆయన అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. నిద్ర పట్టకపోవడంతో తన సెల్లోనే అటు ఇటు కూడా ఆయన చెక్కలు కొట్టారు. కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పంపించింది. దీంతో పోలీసులు ఆయనను తిహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్ మొదటి రోజు రాత్రి తిహార్ జైల్లో గడిపారు. అటు తర్వాత మంగళవారం ఉదయం ఆయన ఓ గంటపాటు ధ్యానం, యోగా చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఈ రోజు ఉదయం ఆయనకు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్, టీ ఇవ్వడం జరిగింది. జైలు అధికారుల సమాచారం ప్రకారం కేజ్రీవాల్కు ఉదయం 6:40 బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసినట్లుగా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజుల పాటు కస్టడీలో ఉంచుకున్న తర్వాత ఆయనను తిహార్ జైలుకు తరలించారు. ఇక్కడి జైలు నంబర్ 2లో ఆయననుంచారు. జైల్లో ఆయన ఒక్కరే ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ తన సెల్లో ఈ రోజు ఉదయం 1 గంటపాటు ధ్యానం, అటు తర్వాత యోగా చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఖైదీలు వారి వారి సెల్లోకి వెళ్లారు. ఇక డిన్నర్ విషయానికొస్తే సాయంత్రం 5:30 సర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఖైదీలకు రాత్రి 7 గంటలకు సెల్లో బంధించి తాళం వేస్తారు. ఇతర ఖైదీల మాదిరిగానే ఆయనకు కూడా సెల్లో టెలివిజన్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టెలివిజన్ చూసుకోవచ్చు. ఇక బారక్ విషయానికి వస్తే ఐరన్ గ్రిల్ లోపల కేజ్రీవాల్కు మస్కిటో నెట్ అందుబాటులో ఉంచారు. ఎందుకంటే కేజ్రీవాల్ సౌకర్యవంతంగా పడుకోవచ్చనే ఉద్దేశంతో ఆయన దోమతెర ఇవ్వడం జరిగింది. విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే దోమతెరలు కేవలం కేజ్రీవాల్కే కాకుండా తిహార్ జైల్లో ఉన్న ఖైదీలందరికీ అందుబాటులో ఉంచారు. కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతల అరెస్టుల విషయానికి వస్తే ఆయన 4వ వ్యక్తి. అంతకుముందు సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలు అరెస్టై తిహార్ జైల్లో ఉన్నారు. వారి సరసన ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా ఉన్నారు. సంజయ్ సింగ్ విషయానికి వస్తే ఆయనకు కూడా ఇది లిక్కర్ స్కామ్లో అక్టోబర్ 2023లో అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన వెంటనే తిహార్ జైల్లో నంబర్ 2లో ఉంచారు. అటు తర్వాత ఆయనను జైలు నంబర్ 5కు ఇటీవలే తరలించారు. మనీష్ సిసోడియా విషయానికి వస్తే ఆయన జైలు నంబర్ 1లో ఉంచారు. బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవిత కూడా జైలు నంబర్ 6లో మహిళా సెక్షన్లో ఉంచారు. ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ విషయానికొస్తే దశాబ్దం తర్వాత ఆయన తిరిగి తిహార్ జైలుకు వచ్చారు. కేజ్రీవాల్తో పాటు అన్నా హజారేలను లోక్పాల్ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు వీరిని అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపించారు. అప్పుడు వీరిద్దరిని వారం రోజుల పాటు జైల్లో ఉంచారు. ప్రస్తుతం తిహార్ జైలు చుట్టుపక్కల అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్కు ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండేందుకు సీసీటీవీలతో పాటు సెల్ బయట భద్రతా సిబ్బందిని నియమించారు. కేజ్రీవాల్కు 24 గంటల పాటు కాపలా కాస్తున్నారు. జైలు అధికారుల సమాచారం ప్రకారం కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఇంట్లో వండిన ఆహారం అనుమతిస్తున్నారు. అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. జైలు సూపరింటెండెంట్ షుగర్ సెన్సార్, గ్లూకోమీటర్ అందుబాటులో ఉంచి ఆయన షుగర్ లెవెల్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాయి. ఒకవేళ కేజ్రీవాల్కు షుగర్ డౌన్ అయితే ఆయన కోసం చాక్లెట్లు, గ్లూకోడ్లు అందుబాటులో ఉంచారని అధికారులు వివరించారు. ఈ నెల 15 వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది.